ఇచ్చేది లేదు, ఆయన బయటకు వచ్చేది లేదు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు ఏదున్నా మహిళలను ఆడబిడ్డలను సొంత తోబట్టులాగా చూసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెకేషన్ ఇస్తే పిల్లగాడు స్కూల్కు పోయేదాకా చెప్పులు రాకుంటుండే. ఇప్పుడు అట్లుందా అమ్మ? ఎవరైనా పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారా? ఉంటే చెప్పండి. ఇమ్మీడియట్గా 2 నెలలకు 3 నెలలకు మేమందరం కూర్చొని పైరవి లేకుండా మళ్ళీ మా ఆడబిడ్డలకు వాళ్ళ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. గతంలో పైరవీలు నడుస్తుండే, ఎవరో ఒకరు వచ్చి చెప్తే కానీ సంతకం పెట్టుకోకుంటుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు. నేనే సంతకం పెడుతున్నా, ఎంఆర్ఓకి ఇస్తున్నా, అవి పైకి పోయి చెక్ రూపాయలు మళ్ళీ కిందకి వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది సన్నాసులు అంటారు, ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరా సన్నాసులు అనేది నేను చెప్తా. ఆడపిల్లలు ఫ్రీ బస్ ఎక్కితే అవి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారు అని అంటాం. అది ఏమన్నా పొగడతానా తిట్టా చెప్పండి? పొగడతానా తిట్టా? ఎవరైనా ఆడపిల్లలు బస్సులో పోయి అల్లమెరికా పేరు చేసుకుంటా అంటున్నారు. అది పొగడతానా తిట్టా? అవమానించినట్టే కదా, అంతేనా? ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు చెప్పుండే? గట్టి చెప్పాలమ్మా. కేటీఆర్ పేరున్నారా? ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఇంగ్లీష్ ఆడుతున్నారు కాబట్టి మన గ్రామీణ ప్రాంతాల్లో మన ఆడబిడ్డలు ఆత్మగౌరవం ఏందనేది వాళ్ళకి తెలియదు, మన కష్టం ఏందో ఆయనకు తెలియదు. కాబట్టి అటువంటి చిల్లర మాటలు వెకిలి మాటలు మాట్లాడాడు. ఆయన చెంపపెట్టుగా మన పిల్లలు ర్యాంకులు సాధించి చూపెట్టారు. బిడ్డ, మేము రికార్డింగ్ డాన్సులు అల్లెలకాయ పేర్లు చేయడానికి బస్ ఎక్కలే, మేము పోయి చదువుకోనికి బస్ ఎక్కినాం, మేము కూరగాయలు వ్యాపారం చేయడానికి బస్ ఎక్కినాం, మా కుటుంబాలను నిలుపుకోవడానికి బస్ ఎక్కినాం, మా కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అనుకుంటూ మీరు ఇంటి గడప దాటకు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అంటా ఉన్నారు. మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో చూసిండ్రు గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ఆడబిడ్డలు తలుచుకుంటే ప్రభుత్వాలు మారుతాయి. వాళ్ళు అరాచకం చేసిండ్రు, జులుం చేసిండ్రు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందమ్మా? గోళ్ళు బయట వచ్చింది మన పిల్లలకి. కాసుకోవడానైనా మీరు గిట్లనే ఉండాలి. వాస్తవం కాదా? మీరు చూసిండే పేపర్లా. అది కేవలం కొంతమంది నాయకులు అవి తీసుకోవాలి, అమ్మాలి, మళ్ళా తీసుకోవాలి, మళ్ళీ అమ్మాలి. ఎవరికి లాభమైంది లేదు. కొంతమంది నాయకుల జేబులలో అయినాయి హైదరాబాద్ ఉన్న వాళ్ళకు. ఏ పథకం పెట్టినా స్వార్థం ఉండే, కానీ ఇప్పుడు ఏ పథకం పెట్టినా ఆ పేద కుటుంబాలకు, గ్రామాలలో పట్టణాలలో ఉన్న కుటుంబాలకు వాళ్ళ గడపకు చేరాలి అన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ మార్పు ఉంది. ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు సన్న బియ్యం వస్తుంది కదా, చాలా మంది తింటున్నారు కదా. గతంలో ఉండేనా 6 కిలో ప్రతి ఒక్కరికి పంచాయతీ వస్తుందా నెలకు? మరి ఏం బాగుంది? ఆయనది బాగుందా, మాది బాగుందా? చెప్పండి గట్టిగా. అది తిన్నాను కంపెనీలో తిన్నాక చెప్పాలి కదా. పాములలో పడటం పాలన బాగుందా? 24 గంటలు మీకు బాధ్యతలు చేసి మీ కడుపు నింపి మీ పిల్లలకు మంచి చదువు చెప్పి అన్ని రకాలుగా చూసుకునే ఈ ప్రభుత్వం బాగుందా? చెప్పండి గట్టిగా. ఏ ప్రభుత్వం బాగుంది? రామరాజ్యం నడుస్తా ఉంది. అమ్మ దయచేసి మీరు అందరూ కూడా ఇంకేదో రాలేదనో, ఎవరో ఏదో చెప్తున్నారో, పక్కింటో చెప్తున్నారో, ఆ పార్టీలో చెప్తున్నారో మీరు అనుకుంటే మళ్ళా ఆ చీకటి రాజ్యం వస్తుంది. అందుకే మీకు కడుపులో పెట్టుకొని చూసుకునే ముఖ్యమంత్రి ఉన్నాడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. కాబట్టి ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని దీన్ని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇందిరమ్మ ఉండే కాంగ్రెస్ పార్టీగా మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఎవరమ్మా అంటే అప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్నమ్మని అడిగేది, ఎవరికి చేస్తున్నావు అంటే ఏమో బిడ్డ ఇందిరమ్మకి చేస్తున్నా. ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్పేది, ఇందిరమ్మ మీద వాళ్ళకంతా ప్రేమ. వాళ్ళకి ఇల్లు కట్టించింది, భూమి ఇచ్చింది, బ్యాంకులలో లోన్ ఇప్పించింది. ఇట్లా కొన్ని కోట్ల మంది ఇందిరమ్మను మనం అమ్మమ్మడి తాత ద్వారా తలుచుకుంటుండే. జూన్ 2వ తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 3,209 రూపాయలు ప్రతి సంవత్సరం మీకోసం ప్రీమియం కడుతున్నాడు. మీకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సర్టిఫికేట్ మీకు ఇస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు అస్సలు నమ్మకూడదు.
మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ముఖ్యంగా ఆడబిడ్డల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు కళ్యాణ లక్ష్మి ఎక్కడ 2-3 నెలలకు మాక్సిమం 4 నెలలకు మేమే దగ్గర ఉండి పిలిపించుకొని సంతకం పెట్టి మీకు పిలిచి చెక్కులు ఇస్తా ఉన్నాం. మధ్యలో ఏ దళాలు లేకుండా, ఏ దళాలు గతంలో 5,000, 10,000, 20,000 తీసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ₹1 ఎవరు తీసుకో. డైరెక్ట్ గా నాకే వస్తే చెక్కులు, మిమ్మల్ని ఇక్కడ పిలిచి ఆ చెక్కులు నా ద్వారానే మీ అందరికి కూడా ఇస్తా ఉన్నా. గతంలో ఎప్పుడు లేకుండే, ఎప్పుడో 6 నెలలకో ఏడాదికో ఒక 50 మందికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి దాంట్లో మళ్ళా 10,000, 20,000 గుంజి అరాచకం చేసిండ్రు. కానీ ఇప్పుడు అట్లా లేదు. అంతా పారదర్శకంగా ఎవరి డబ్బులు గవర్నమెంట్ ఎవరి కోసమైతే కేటాయించిందో వాళ్లకు చేరే విధంగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ రకంగా పనిచేస్తా ఉన్నాం. మొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత నిజమైన సంక్షేమం మా ఆడబిడ్డలకు, మా రైతులకు, మా యువకులకు మేము ఇయ్యగలుగుతా ఉన్నాం. అందుకే ఈ చెయ్యి మీరు చేయబోతు కేసీఆర్ ఎవరు కొనసాగి ఈ చెయ్యి మిమ్మల్ని రక్షించే చెయ్యి. మీ మీద చెయ్యి పెట్టి మీరు నాశనం కావాలని కోరుకునే చెయ్యి కాదు ఇది. మీరందరూ సుఖంగా ఉండాలి, మా ఆడబిడ్డలందరూ, మా పేద వర్గాలు సుఖంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీకు కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న చెయ్యి. మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్న చెయ్యి. ఈ చెయ్యిని విడిచిరో కారు వచ్చి టక్కర్ కొడతారు మిమ్మల్ని. ఏమవుతుంది కారు వచ్చి టక్కర్ కొడితే? ఎడికి పోవాలో దానికి పోతాం. అందుకే చెయ్యి వదలద్దు, చెయ్యిని గుండెల్లో పెట్టుకోవాలి. మీరు చెయ్యి గుండెల్లో ఉండరు, ఈ ప్రభుత్వం గుండెల్లో ఉండరు. ఇది మీరు గట్టిగా ఖచ్చితంగా ఆలోచన చేయాలి అని చెప్పి మనం కోరుకుంటూ, తర్వాత 2,500 రూపాయల నెలకు అనే కార్యక్రమం కూడా మెల్లగా మన ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి. అప్పులు చేసి పీకిండు పోయినా పోయి బాబోయే అమ్మిండు, మరి అప్పులు తీర్చాలి కదా. అప్పులు తీర్చాలి, స్కూళ్ళు కట్టాలి, బళ్ళు కట్టాలి. జర సుధరాయించుకున్నాక ఆ పని కూడా మీకు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ